గత కొన్ని వారాలుగా ఇశ్రాయేలు దేశంలోని కొన్ని ప్రాంతాలను మీ ముందుంచి ఆ ప్రాంతాలలో జరిగిన సంగతులను గురించి మనం ధ్యానిస్తూ ఆ సందర్భంగా ఉన్న దేవుని వాక్యాలను ధ్యానిస్తూ అనేక విషయాలను మనం నేర్చుకుంటూ ఉన్నాం. బైబిల్ ఎంత యథార్థమైనదో, బైబిల్లో ఉన్న ప్రదేశాలు ఎంత నిజమైనవో ఈరోజు కూడా ఇశ్రాయేలు దేశంలో చూడగలం. బైబిల్లో ఉన్న పేర్లే ఈనాటి వరకు అనేక స్థలాలకు అవే పేర్లు ఉండటం ఒక ఆశ్చర్యమైన విషయమే. ఆనాడు అనేక సంవత్సరాల క్రితము పెట్టబడిన పేర్లు ఈనాటి వరకు ఆ నదులకు, ఆ గ్రామాలకు, ఆ ప్రాంతాలకు ఉండటం ఆశ్చర్యమే కదా. యోర్దాను నది గురించి పరిశుద్ధ గ్రంథంలో చదువుతున్నాం. పాత నిబంధన కాలం నుండి ఆ నది ఉన్నట్టుగా అనేక రిఫరెన్సెస్లో చూస్తూ ఉన్నాం. ఇశ్రాయేలు జనాంగాన్ని వాగ్దాన భూమికి దేవుడు నడిపించినప్పుడు ఆ అరణ్య మార్గంలో వారు సంచరించి వాగ్దాన భూమిలో ప్రవేశించే ముందు యోర్దాను నది దగ్గరకు వచ్చినప్పుడు పిస్కా కొండ మీదకు మోషేను తీసుకుని వెళ్ళి అక్కడ నిలువబెట్టి ఆ వాగ్దాన భూమిని చూపించినట్లుగా దేవుని వాక్యంలో చూస్తూ ఉన్నాం. మోషే 40 సంవత్సరాలు ఇశ్రాయేలు జనాంగాన్ని ఎంతో ఓర్పుతో, సహనముతో, దేవుని యొక్క శక్తితో నడిపించినప్పటికీ ఆ ఇశ్రాయేలు జనాంగం ఎన్నోసార్లు విసిగించినందున మోషే అంతటి గొప్ప దైవజనుడే విసిగించే ఇశ్రాయేలు జనాంగమును భరించలేక ఎంతగానో వారిని ప్రేమించి వారి కొరకు తన ప్రాణాన్ని అర్పించటం కూడా సిద్ధపడ్డ మోషే ఒక్కసారి తన నోట కాని మాట పలికాడు. అందును బట్టి దేవుడు, నీవు ఈ వాగ్దాన భూమిలో ప్రవేశించవు, ఈ కొండ ఎక్కి ఆ వాగ్దాన భూమిని వీక్షించు అని చెప్పాడు. ఆ యోర్దాను నది దగ్గర పిస్కా కొండ మీద మోషే నిలువబడి వాగ్దాన భూమిని చూడగలిగాడు. యెహోషువకు తన నాయకత్వాన్ని దేవుని చిత్తానుసారంగా అప్పగించాడు. ఆ తరువాత యెహోషువ వారిని యోర్దాను నది దాటించినట్లుగా పరిశుద్ధ గ్రంథంలో చూస్తూ ఉన్నాం. మందసపు పెట్టిన మోయవారు యోర్దాను నది దగ్గరికి వచ్చినప్పుడు యెహోషువ వారిని ముందుకు సాగమన్నప్పుడు అద్భుతంగా ఆ మందసపు పెట్టె మోయవారి కాలు యోర్దాను నదిలోని నీటిలో పెట్టగానే ఎత్తైన స్థలం నుంచి ప్రవహిస్తున్నటువంటి ఆ నీరు రాశిగా నిలబడినట్లుగా పరిశుద్ధ గ్రంథంలో చూస్తున్నాం. ఆరిన నేలను వారు యోర్దాను దాటి వాగ్దాన భూమిలోనికి ప్రవేశించి ఉన్నారు. ఈ నీటిలోని ఒక ప్రత్యేకతను, దేవుని మాటకు లోబడే విశేషతను మనం చూస్తూ ఉన్నాం. యోర్దాను నది గురించి బైబిల్లో అనేక స్థలాల్లో ప్రస్తావించబడింది. ఈ యోర్దాను నదిలో దేవుడు అద్భుతాలు జరిగించడం మనం చూస్తూ ఉన్నాం. ఈ యోర్దాను నది సిరియా దేశానికి, ఇశ్రాయేలు దేశానికి సహజమైన సరిహద్దుగా ఈనాటి వరకు నిలిచి ఉంది. ఈ యోర్దాను నది 3 ఊటల నుండి ఉత్పత్తి అనేక మైళ్ళ దూరము పొడవు వరకు ప్రవహించేదిగా, గలిలయ సముద్రంలో చేరేదిగా ఉన్నది. మరొక విషయం మనం గమనించినట్లయితే ఏలియా తన దుప్పటి మడిచి యోర్దాను నీటి మీద కొట్టటము, అది 2 పాయలు అవ్వటము, ఏలియా ఎలీషాలు అద్దరికి చేరటము బైబిల్లో చూస్తూ ఉన్నాం. నేను నీ యొద్ద నుండి వెళ్ళిపోకముందు నీకేమి కావాలనో కోరుకో అని ఏలియా అడిగినప్పుడు నీ మీద ఉన్న ఆత్మ మీద నాకు 2 పాళ్ళు దయచేయము అని ఎలీషా అడగటము, కష్టతరమైంది నీవు అడిగి ఉన్నావు, ఒకవేళ నేను నీకు కనబడని ఎడల అది నీకు జరుగును అని ఏలియా చెప్పటము, అగ్ని రథాలు వచ్చి ఏలియాను ఆకాశంలోనికి దేవుడు తీసుకుని వెళ్ళటము, పైనుండి దుప్పటి పడటము పరిశుద్ధ గ్రంథంలో చూస్తూ ఉన్నాం. ఆ దుప్పటి తీసుకున్న ఎలీషా యోర్దాను దగ్గరికి వచ్చినప్పుడు అతను కూడా ఆ ఏలియా దుప్పటను మడతపెట్టి యోర్దానును కొట్టటము, ఏలియా దేవుడు ఎక్కడ అనటము, నది 2 పాయలు అవ్వటము దేవుని వాక్యంలో చూస్తూ ఉన్నాం. ఇది ఒక అద్భుతంగా దేవుని మాటను నెరవేర్చే నదిగా కనబడుతూ ఉన్నది. ఈ యోర్దాను నది యేసుక్రీస్తుకు సాదృశ్యంగా ఉంది.
ఎలాగూ యోర్దాను నదిలో మునిగిన కుష్ఠరోగి అయిన నయమాను స్వస్థత పొందాడో, అలాగే యేసుక్రీస్తు ముట్టిన ప్రతి ఒక్క కుష్ఠరోగి స్వస్థత పొందాడు. యేసుక్రీస్తు పాదముల దగ్గరకు చేరిన ప్రతి రోగి స్వస్థపరచబడ్డాడు. యేసు నామములో స్వస్థత ఉన్నదని, ఆయన యందు విశ్వాసం ఉంచిన వారు సంపూర్ణ స్వస్థతను పొందుదురని, నేటికిని యేసుక్రీస్తు రక్తము ద్వారా స్వస్థత పొందిన వారు సాక్ష్యమిస్తూనే ఉన్నారు. అవును, యేసు నామములో స్వస్థత ఉన్నది. యేసుక్రీస్తు నామములో శుద్ధీకరణ ఉన్నది. పాత రోత జీవితము నుండి విడిపించగలిగిన, స్వస్థపరచగలిగిన ప్రభువు యేసుక్రీస్తు. ఆయన మన మార్గాన్ని సరళం చేసేవాడు. మన మార్గంలో ఉన్న ఆటంకాలను తొలగించేవాడు. విస్తారమైన నదీ ప్రవాహముల గుండా నీవు పోచున్నప్పటికీ నీకు ఏ అపాయము రాదు అని చెప్పబడినట్లుగా, ఈ లోక సంబంధమైన భయంకరమైన ఇక్కట్లలో, నదుల వంటి శ్రమలలో, పోరాటములలో మనం సాగుతున్నప్పుడు మనకు మార్గాన్ని సిద్ధపరిచేవాడిగా మన ప్రభువు ఉన్నాడు. హల్లెలూయా, షాలోమ్. ఇది యోర్దాను నది. యోర్దాను నదిని గురించి పరిశుద్ధ గ్రంథంలో మరల మనం చదువుతున్నాం కదా. ఇశ్రాయేలు జనాంగాన్ని సీనాయి అరణ్యం గుండా నడిపించిన ప్రభువు వాగ్దాన భూమికి నడిపించడానికి ముందు యోర్దాను నది ఒడ్డున మన మైదానంలో మోషేను యోర్దాను అవతల ఉన్న వాగ్దాన భూమిని చూడమని చెప్పున్నాడు. నీవు ఈ దేశాన్ని చూచెదవే కానీ అందులో నీవు ప్రవేశించలేవు అని చెప్పి మోషేకు బదులుగా యెహోషువను దేవుడు అభిషేకించి ఉన్నాడు. యెహోషువ ఇశ్రాయేలు జనాంగాన్ని వాగ్దాన భూమిలోనికి నడిపించవలసి వచ్చినప్పుడు ఈ యోర్దాను నది దాటవలసి వచ్చినది. అప్పుడు ప్రార్థించినప్పుడు యోర్దాను నది 2 పాయలుగా విభజించబడటము, ఇశ్రాయేలు జనాంగము వాగ్దాన భూమిలోనికి ప్రవేశించటము పరిశుద్ధ గ్రంథంలో చదువుతూ ఉన్నాం. ఏలియా నేను వెళ్ళిపోతున్నాను అని చెప్పినప్పుడు ఏలియా శిష్యుడైన ఎలీషా నీ మీద ఉన్న ఆత్మను నాకు 2 అంతలు దయచేయమని అడిగాడు. నేను కనబడితే అలాగూ జరుగును అని చెప్పినప్పటికీ అలాగే ఏలియా అగ్ని రథముల చేత ఎత్తబడటం, ఆకాశము నుండి ఏలియా యొక్క దుప్పటి కిందపడటం, ఆ దుప్పటి తీసుకున్న ఎలీషా ఏలియా వద్ద నుంచి అడిగినట్లుగానే 2 అంతల ఆత్మను పొంది 2 అంతల పరిచర్య చేయటం చూస్తూ ఉన్నాం. ఆ ఏలియా యుద్ధ నుండి పొందిన దుప్పటితో ఎలీషా చేసిన మొదటి ఆశ్చర్య కార్యమే యోర్దాను నది దగ్గరకు వచ్చినప్పుడు ఎక్కడ ఏలియా దేవుడు అని ఆ దుప్పటితో యోర్దాను నది మీద కొట్టగా అది 2 పాయలైనట్టుగా ఆ నది దాటి వెళ్ళినట్లుగా పరిశుద్ధ గ్రంథంలో చూస్తున్నాం. అద్భుతాలు చేసే దేవుడు, ఆశ్చర్యాలు చేసే దేవుడు మనకున్నాడు. నయమాను అనే కుష్ఠరోగి సిరియా దేశము నుండి ఇశ్రాయేలు దేశానికి పంపించబడ్డప్పుడు ఎలీషా దగ్గరకు వచ్చినప్పుడు నీవు యోర్దాను నదిలోనికి వెళ్ళి 7 మార్లు మునుగుము, నీ రోగము బాగవును అని అతనికి చెప్పబడింది. మొదటిలో సందేహించిన విశ్వసించిన నయమాను యోర్దాను నదిలో 7 సార్లు మునిగి లేచినప్పుడు నూతనమైన సృష్టిగా అతడు మార్చబడ్డాడు. పసిబిడ్డ దేహాన్ని వంటి దేహాన్ని, పసిబిడ్డ హృదయాన్ని పొంది భూలోకం అందంతటా ఇశ్రాయేలు దేవుడు తప్ప మరొక దేవుడు లేడని ఇప్పుడు నేను ఎరుగుదును అని సాక్ష్యమిచ్చాడు. అయితే ఈ నదీ జలాలు మానవుని పాపాన్ని కడిగివేయలేవు కానీ మానవుల పాపము నుండి విమోచించుట కొరకు యేసుక్రీస్తు ఈ లోకంలోనికి వచ్చి తన రక్తధారలను చిందించి మన కొరకు గొప్ప విమోచన కార్యాన్ని చేసి ఉన్నాడు. ఆయన రక్తములో మనం కడగబడినట్లుగా మన పాపములను ఒప్పుకొని విడిచిపెడితే నూతన జీవితాలను, గొప్ప సాక్ష్యాన్ని మనం పొందగలుగుతాం. ఈ ఉదయకాల సమయంలో యోర్దాను నది యొక్క ప్రత్యేకతను మనం ఇంకా పరిశుద్ధ గ్రంథంలో చూసినట్లయితే బాప్తీసుమిచ్చి యోహాను పరలోక రాజ్యము సమీపించుచున్నది, మారు మనసు పొందుడి అని ప్రకటించింది. బాప్తీసం పొందమని చెప్పి ఈ యోర్దాను నదిలోనే అనేకులకు బాప్తీసమిచ్చి యోహాను బాప్తీసమిచ్చినట్లుగా కూడా పరిశుద్ధ గ్రంథంలో చూస్తూ ఉన్నాం. అంతేకాదు మన ప్రభువు కూడా సకల నీతి చొప్పున ఇలాగు జరగనిమ్ము అంటూ
ఈ యోర్దాను నదిలోనికి బాప్తీసం ఇచ్చి యోహాను దగ్గరకు వచ్చి బాప్తీసం పొంది ఉన్నాడు. ఆయన యోర్దాను నదిలో నుండి బయటికి వచ్చినప్పుడు పరిశుద్ధాత్ముడు పావురం రూపంలో ప్రభు మీదకు దిగి రావటం పరిశుద్ధ గ్రంథంలో చూస్తూ ఉన్నాం. యేసుక్రీస్తు కథ కట్టుకథ కాదు. ఆయన బాప్తీసం పొందిన స్థలం ఇదే. ఆయన నివసించిన నజరేతును చూచి ఉన్నాం. ఈ యోర్దాను నదిలో యేసుక్రీస్తు బాప్తీసం పొంది బయటకు వచ్చినప్పుడు పరిశుద్ధాత్ముడు పౌరం రూపంలో ప్రభు మీదకు దిగి రావటం మనం చూస్తూ ఉన్నాం. ఈనాడు అనేకులు ఈ యోర్దాను నదిని చూడటమే కాక ఇక్కడ బాప్తీసం పొందాలని వస్తూ ఉన్నారు. ఈ యోర్దాను నదిలో బాప్తీసం ఇవ్వడానికి ఈ యోర్దాను నది ఓరన కూర్చొని యోర్దాను నదిని గురించి మీతో మాట్లాడటానికి ప్రభు ఇచ్చిన అవకాశమును బట్టి ఆయనకే స్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగలిగిన తండ్రి, నీ కృపగలిగిన హస్తాలకు మమ్మల్ని అప్పగించుకుంటున్నాము. ఈ యోర్దాను నదిలో ఆనాడు నీవు బాప్తీసం పొందినప్పుడు పరిశుద్ధాత్ముడు ఎలాగూ దిగి వచ్చి ఉన్నాడు, అలాగనే నాయన ఈ యోర్దాను నదిలోనికి దిగి ఆచారరీతిగా అలవాటుగా ఆచార భక్తిగా బాప్తీసాలు పొందడానికి వచ్చిన వారు కూడా పరిశుద్ధాత్మ శక్తి ద్వారా ముట్టబడినట్లుగా రక్షించబడినట్లుగా నీ కొరకు సాక్షులుగా జీవించినట్లుగా సహాయం చేయమని యేసు క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. దేవుని ప్రేమ ఇదిగో, జనులార భావంబునను తెలియరే, కేవలము నమ్ముకొని నా పరలోక జీవంబు మనకబ్బును, పరలోక జీవంబు మనకబ్బును. దేవుని ప్రేమ ఇదిగో, జనులార భావంబునను తెలియరే, కేవలము నమ్ముకొని నా పరలోక జీవంబు మనకబ్బును, పరలోక జీవంబు మనకబ్బును. రాజులు 2వ గ్రంథము 5వ అధ్యాయము 10వ వచనాన్ని చదువుకుందాం. ఎలీషా, నీవు యోర్దాను నదికి పోయి 7 మారులు స్నానము చేయము, నీ ఒళ్ళు మరలా బాగై నీవు శుద్ధుడు వగదువని అతనితో చెప్పుటకు ఒక దూతను పంపెను. నీవు యోర్దాను నదిలోనికి పోయి 7 మారులు స్నానము చేయము, నీ ఒళ్ళు బాగై నీవు శుద్ధుడు వగుదువు అన్న ఒక చక్కటి సమాచారం కుష్ఠరోగి అయిన నయమానుకు ప్రవక్త అయిన ఎలీషా అందించటం చూస్తూ ఉన్నాం. నయమాను అనే ఒక సైన్యాధిపతి ఉండెనని, అతడు మహాపరాక్రమశాలి ఉండెను గనుక యెహోవాయే అతని చేత గొప్ప విజయాన్ని ఆ దేశానికి, సిరియా దేశానికి కలిగించనని పరిశుద్ధ గ్రంథంలో చూస్తూ ఉన్నాం. నయమాను మహాపరాక్రమశాలి కానీ కుష్ఠరోగి అని వ్రాయబడి ఉంది. ఈనాడు అనేకుల పరిస్థితి అలాగే ఉండడం చూస్తూ ఉన్నాం. ఏదో ఒక విషయంలో ప్రవీణతను కలిగినప్పటికీ ఒక గొప్ప లోటు లేక ఒక కొరత, ఒక బలహీనత అనేకులను ఏలుతూ ఉండటం చూస్తూ ఉన్నాం. ఈ నయమాను ఎంత గొప్ప పరాక్రమశాలి అయినప్పటికీ, ఎంత ప్రవీణతతో యుద్ధం చేయగలిగిన వాడైనప్పటికీ, సైన్యమునంతటినీ నడిపించగలిగిన వ్యక్తిగా ఉన్నప్పటికీ తన శరీరంలో ఉన్న కుష్ఠరోగం నుండి విడుదల పొందిన వాడిగానే ఉండిపోయాడు. ఈ రోజుల్లో చాలామంది బహిరంగంగా ఏవేవో చేయగలుగుతున్నాం, సాధించగలుగుతున్నాం అనుకుంటారే కానీ అంతరంగంలో జయము లేని వారిగా, శుద్ధి లేని వారిగా, బలహీనతలతో నిండిన వారిగా ఉండటం మనం గమనిస్తూ ఉన్నాం. ఈ లోక సంబంధమైన ప్రవీణతలను కావాలంటే మనం ప్రాక్టీస్ చేసి సంపాదించుకోవచ్చు, లేక కొనుక్కోవచ్చు, లేక ధనముతో కొనొచ్చేమో కానీ అంతరంగంలో శాంతి సమాధానాలు మనకు కావాలంటే అది యేసుక్రీస్తు దగ్గర మాత్రమే మనకు దొరుకుతాయి. ఈ నయమానుకు ఒక శుభవార్త అందించబడింది. ఆ నయమాను ఇంటిలో పనిచేసే ఒక చిన్న బిడ్డ, ఒక పని పిల్ల తన ఇశ్రాయేలు దేశంలో ఉన్న ఎలీషా ప్రవక్తను గురించి, ఇశ్రాయేలు దేశంలో ఉన్న దేవుని యొక్క శక్తిని గురించి ఈ నయమానుకు చెప్పటము, నయమాను ఆ మాట ప్రకారముగా ఈ సిరియా దేశము నుండి బయలుదేరి ఇశ్రాయేలు దేశముకు వెళ్ళటము మనం బైబిల్లో చూస్తూ ఉన్నాం. ఈ రాజు దగ్గర నుంచి ఆ రాజు దగ్గరికి ఒక రికమెండేషన్ లెటర్ తీసుకుని వెళ్ళి సిరియా రాజు సైన్యాధిపతి అయిన నయమాను ఇశ్రాయేలు రాజు ముందు నిలబడ్డప్పుడు ఇశ్రాయేలు రాజు, నేనేమైనా దేవుణ్ణా, నీ కుష్ఠరోగం బాగు చేయటం నా చేతనేమవుతుంది, నాకెలా కుదురుతుంది అని తన వస్త్రాలు చింపుకొనటం బైబిల్లో చూస్తూ ఉన్నాం.
ఈనాడు అనేక మంది డబ్బుతో రికమెండేషన్స్తో ఏదో సంపాదించుకుందాం అనుకుంటున్నారు, కానీ అది శాశ్వతమైన దీవెనగా ఉండదు. అయితే ఎలీషాకు ఆ సంగతి తెలిసినప్పుడు నయమానును నా దగ్గరకు పంపమని చెప్పటము, ఎలీషా దగ్గరకు నయమాను వెళ్ళటము, కానీ తను గర్వముగా రథము దెక్కుండానే సిరియా దేశపు సైన్యాధిపతి అయిన నయమాను వచ్చున్నాడని కబురు పంపటము. అప్పుడు ఎలీషా ఈ కబురును తిరిగి నయమానుకు పంపటం మనం ఈ కథలో చూస్తూ ఉన్నాం. నీవు వెళ్ళి యోర్ధాను నదిలో 7 మారులు స్నానము చేయము, నీ ఒళ్ళు బాగై స్వస్థత నొందుదువు. ఆ మాటకు ఆ నయమాను కోపం తెచ్చుకున్నాడు. ఇంతటి సైన్యాధిపతి నేను వస్తే ఆయన బయటకు వచ్చి నా మీద చెయ్యి ఆడించి నా కోసం ప్రార్థిస్తాడు అనుకున్నాను. మా దేశంలో నదులు లేవా, మరొక చట నేను స్వస్థత పొందలేనా అని రౌద్రుడై తన రథాలు తిప్పినట్లుగా పరిశుద్ధ గ్రంథంలో చూస్తూ ఉన్నాం. యేసుప్రభు దగ్గరకు వచ్చినప్పుడు గర్వముతో అతిశయముతో వచ్చువారికి ఎటువంటి ప్రయోజనము దొరకదు. ఎవడు నా మాట విని వణుకుచున్నాడో వానినే నేను దృష్టిస్తున్నాను అన్న ప్రభువు విరిగి నలిగిన హృదయముతో, ప్రభువా నాకు శుద్ధి కావాలి, నాకు పరిశుద్ధత కావాలి, నాకు స్వస్థత కావాలి, రక్షణ కావాలి అన్న రీతిగా మనం ప్రభువును వేడుకుంటే మనకు విడుదల దొరుకుతుంది. కానీ మన అధికారాన్ని బట్టో, మన ధనాన్ని బట్టో, మన గొప్పతనాన్ని బట్టో దేవుని మన్ననలను పొందాలనుకోవటం అజ్ఞానమే. రౌద్రుడై తన దేశానికి తిరిగి పోదామనుకున్నప్పుడు ఒకడు, ఆ సైనికులలో ఒకడు, అయ్యా ఆయన ఏమన్నా కష్టమైన పని చెప్పాడా, స్నానం చేసి శుద్ధుడవమన్నాడు అంతే కదా, యోర్ధాను నదిలో ఒకసారి స్నానం చేద్దామండి అని ప్రేమగా చెప్పటము, సమయోచితమైన ఆ మాట ఆ నయమాను హృదయంలో పనిచేయటము, రౌద్రుడైన ఆ నయమాను నిమ్మలించి తన రథాలను యోర్ధాను వైపుకు తిప్పటము, ప్రవక్త అయిన ఎలీషా చెప్పినట్లుగా ఆ యోర్ధాను నదిలో నయమాను 7 సార్లు మునిగి సంపూర్ణమైన స్వస్థతను పొందటము రాజులు 2వ గ్రంథం 5వ అధ్యాయంలో మనం చూస్తూ ఉన్నాం. ఈ సమయంలో ఈ వర్తమానం వింటున్న ప్రియ సహోదరుడ సహోదరి, దేవుని మాటకు మనం లోబడితే ఎంత గొప్ప విడుదల దొరుకుతుందో, ఇలాగూ దేవుడు తన సేవకుల ద్వారా దేవుని వాక్యాన్ని మీకు అందిస్తున్నప్పుడు ఈ వాక్యము నాకు అని నీవు అంగీకరిస్తే, ఆ వాక్యానికి నీవు విధేయుడవైతే ఎంత గొప్ప స్వస్థతను, విడుదలను, రక్షణను పొందుతావో తెలుసా? ఈనాడు అనేకులు ఇలాగూ దేవుని వాక్యమును ఎన్నోసార్లు వింటున్నప్పటికీ ఎటువంటి స్వస్థతను పొందకపోవడానికి కారణం, వారు వినుట మటుకు విందురు కానీ దానిని గ్రహింపరు అని దేవుని వాక్యంలో చెప్పినట్లుగా, వారు వినుటకు తమ మనస్సును సిద్ధపరచుకొనరు అని చెప్పబడినట్లుగా, వినుటకు చెవులు గలవాడు వినుగాక అని ప్రభువు చెప్పినట్లుగా వినాలి అని ఆశతో మనుషులు విననందువలన వారు ఎప్పుడూ వింటుంటారే కానీ విన్నదాని ప్రకారంగా నడుచుకోరు అన్నట్లుగా దానిని అవలంబించని మూలాన ఎటువంటి ఆశీర్వాదము ఈనాడు దేవుని వాక్యం వింటున్న వారిలో కూడా లేకపోవటం మనం చూస్తూ ఉన్నాం. దేవుడు ఒక మాట చెప్పినప్పుడు మనం విధేయులమైతే ఆశీర్వాదాన్ని చూస్తాం, విడుదలను చూస్తాం, స్వస్థతను అనుభవిస్తాం. నయమాను మొదట అవిధేయుడైనప్పటికీ తన తప్పును గ్రహించుకొని విధేయుడై, ఇదిగో ఇదే యోర్ధాను నదిలో ఆయన 7 మారులు మునిగినప్పుడు, మొదటిసారి మునిగినప్పుడు ఏమీ జరగలేదు, రెండోసారి మునిగినప్పుడు కూడా అలాగే ఉన్నది, 3, 4, 5, 6 సార్లు కూడా అతనిలో కొంచెము స్వస్థత పొందినట్లుగా కనపడలేదు, కొంచెము స్వస్థత వచ్చినట్లుగా కనపడలేదు. కానీ 7వ మారు అతడు మునిగి లేచిన వెంటనే పసిపిల్ల దేహము వలె అతని దేహము అయినది అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. కొన్నిసార్లు మనం 1, 2 సార్లు ప్రార్థన చేసి ఆపేస్తుంటాం, 1, 2 సార్లు దేవాలయానికి వెళ్ళి ఏదో జరుగుతుందనుకుని ఏమీ జరగలేదని ఆగిపోతుంటాం. అందువల్లనే నీ జీవితంలో సమృద్ధి అయినటువంటి జీవాన్ని, సమృద్ధి అయినటువంటి దీవెనను పొందలేకపోతున్నాం. సంపూర్ణము 7 అనే సంఖ్య ప్రభువు నీతో మాట్లాడే వరకు, ప్రభువు నిన్ను దర్శించే వరకు, ప్రభువు నిన్ను స్వస్థపరిచే వరకు నీవు ఆయన యందు విశ్వాసం ఉంచాలని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ఆనాడు యాకోబు నీవు నన్ను ఆశీర్వదిస్తే కానీ నేను నిన్ను విడిచిపెట్టను అని రాత్రంతా పెనుగులాడినప్పుడు అద్భుతంగా దేవుడు అతన్ని మార్చటం చూస్తూ ఉన్నాం. ఈ యోర్ధాను నది యేసుక్రీస్తుకు గుర్తుగా ఉన్నది. యేసుక్రీస్తునందున్నవారు, యేసుక్రీస్తులో సర్వ స్వస్థత ఉన్నది, సకల పాపాలకు పరిహారం అన్నది. యోర్ధాను అనేది దేవుని వాక్యానికి సాదృశ్యంగా ఉన్నది. దేవుని వాక్యములో మనం
మునిగి తేలినప్పుడు, లేక వాక్యమును మనకు అన్వయించుకున్నప్పుడు, వాక్యాన్ని చదివి ధ్యానించినప్పుడు, వాక్యంతో మన జీవితాన్ని సరిదిద్దుకున్నప్పుడు మనం సంపూర్ణమైన విడుదలను పొందగలుగుతాం. దేవుని వాక్యమనే ఉదక స్థానముతో మనం కడగబడినప్పుడు, యేసుక్రీస్తు రక్తము మనల్ని పవిత్రపరిచినప్పుడు పసిబిడ్డ హృదయాన్ని మనం పొందుతామన్న సంగతిని బైబిల్లో మనం గమనిస్తూ ఉన్నాం. ఈ నయమాను పసిపిల్ల దేహమే కాదు, పసిబిడ్డ హృదయాన్ని కూడా పొందాడు. కాబట్టి ఆ యోర్ధాను నదికి అద్దరి ఉన్న సిరియా దేశమునకు వెళ్ళిపోలేదు, కానీ అతడు స్వస్థత పొందిన తరువాత తిరిగి వచ్చి ఎలీషా ముందు తన పరివారముతో నిలబడను అని దేవుని వాక్యంలో చూస్తూ ఉన్నాం. మొదట వచ్చినప్పుడు అతడు రథం మీద కూర్చొని గర్వంతో ఉన్నట్టుగా ఉన్నాడు, కానీ రెండవసారి రథము దిగి ఎలీషా ముందర నిలబడ్డట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అక్కడ ఈ నయమాను చెప్పిన సాక్ష్యాన్ని చూడండి. అతడు పోయి దైవజనుడు చెప్పినట్లు యోర్ధాను నదిలో 7 మారులు మునగగా అతని దేహము పసిపిల్ల దేహము వలె ఆయను, అతడు శుద్ధుడాయను. అప్పుడు అతడు తన పరివారముతో కూడా దైవజనుడి దగ్గరకు తిరిగి వచ్చి అతని ముందర నిలిచి, చిత్తగించము, ఇశ్రాయేలులోనున్న దేవుడు తప్ప లోకమందంతటను మరి ఒక దేవుడు లేడని నేను ఎరుగుదును అని సాక్ష్యమిస్తున్నాడు. ఇశ్రాయేల్లో తప్ప లోకమందంతటను మరి ఒక దేవుడు లేడు అని నేను ఎరుగుదును. నేను విన్నానని కాదు, నేను ఎరుగుదును, నేను అనుభవించి ఉన్నాను. నన్ను ఇంతగా స్వస్థపరిచిన ఈ గొప్ప దేవుని యందు నేను విశ్వాసముచ్చుచున్నాను అని తన జీవితంలో ఒక గొప్ప మార్పును, స్వస్థతను పొంది తన దేశానికి తిరిగి వెళ్ళినట్లుగా ఆ సిరియా దేశం అంతటికి యేసుక్రీస్తు యొక్క దేవుని యొక్క శక్తిని ప్రకటించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ సమయంలో అనేక సార్లు క్రీస్తుచ్చు స్వస్థతను మాత్రమే పొంది ఊరుకుంటున్నావా, లేక ఆయన నామంలో ఉన్న రక్షణ అనుభవాన్ని, మారు మనసు అనుభవాన్ని పొంది ఉన్నావా? మీరు మార్పునది బిడ్డల వంటి వారైతేనే కానీ పరలోక రాజ్యంలో ప్రవేశించడు అని ప్రభు చెప్పాడు కదా. యేసుక్రీస్తు అందరికీ ప్రభు అని విన్నాను అంటాం కాదు, కానీ ఆయన నిజమైన దేవుడని నేను ఎరుగుదును అన్న సాక్ష్యం నీవు చెప్పగలుగుతున్నావా? పరిశుద్ధుడైన పౌలు అంటున్నాడు, నేను నమ్మిన వారిని నేను ఎరుగుదును. యేసుక్రీస్తు నీకు స్నేహితుడిగా, యేసుక్రీస్తు నీకు ఆప్తుడిగా, యేసుక్రీస్తు నీ సొంత తండ్రి వలె, తల్లి వలె నిన్ను ఆదరించి ప్రేమించేవాడిగా ఉన్నాడన్నది అనుభవపూర్వకంగా నీవు గ్రహిస్తున్నావా? ఈ యోర్ధాను నది యేసుక్రీస్తుకు, ఆయన వాక్యమునకు గుర్తుగా ఉన్నది. యోర్ధాను నదిలో 7 మార్లు మునిగి లేచిన నయమాను పూర్ణ స్వస్థతను, అద్భుతమైన రక్షణను పొందటం చూస్తూ ఉన్నాం. ఈ కొత్త సంవత్సరంలో ప్రవేశించిన నీవు ఇట్టి అనుభవాన్ని కలిగి ఉన్నావా? పాత పాపముల నుండి, పాప స్వభావము నుండి మార్పు చెంది ఉన్నావా? నీ శరీరములో తెచ్చుకున్న కీడును, నష్టాన్ని, వ్యాధిని, బాధను యేసుక్రీస్తు నామములో విడుదల పొందినట్లుగా ఆయన పాదముల దగ్గర ఒప్పుకొని విడిచిపెట్టి ఉన్నావా? ఆయన ఇచ్చు స్వస్థతను పొంది, ఆయన ఇచ్చు రక్షణ అనుభవాన్ని కలిగి ఆయన కొరకు సాక్షిగా జీవిస్తున్నావా? లేకపోతే ఈరోజే, ఇప్పుడే నాతో పాటు తల వంచి ప్రార్థనలో ఏకీభవించు. ఒక అద్భుత కార్యాన్ని నీ జీవితంలో చేయడానికి ప్రభు సిద్ధంగా ఉన్నాడు. ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమలిన తండ్రి, ఈ సమయంలో ఈ వర్తమానమును ఆలకిస్తున్న ప్రతి ఒక్కరిని దర్శించము నాయన. స్వస్థత కావాలని, రక్షణ కావాలని, మనశ్శాంతి కావాలని ఎక్కడెక్కడో తిరుగుతూ ఎటువంటి విడుదలను, ఎటువంటి సంతృప్తిని పొందక తమ జీవితములలో విసిగిపోయిన ప్రతి ఒక్కరిని దృష్టించము నాయన. ఈనాడు ఈ సువార్త, ఈ టెలివిజన్ కార్యక్రమం ద్వారా ఈ ప్రియుల గృహములోనికి వెళుతుండగా, ఈ మాటలు వారు వింటుండగా అవి వారి హృదయంలో క్రియ చేయునట్లుగా నీ మాటకు లోబడి, నీ వాక్యానుసారంగా తమ్ము తాము తగ్గించుకున్నట్లుగా నీ పరిశుద్ధాత్మ కార్యాన్ని జరిగించము ప్రభువా. నయమాను వలె పాపపు కుష్టుతో ఎవరు వేదన చెందుతున్నారో, పాపపు కుష్టు వలన వెలివేయబడిన వారిగా, అవమానపరచబడిన వారిగా, తృణీకరించబడిన వారిగా, ఒంటరితనముతో కుమిలిపోతూ ఉన్నారు. అది ఎయిడ్స్ వ్యాధి అయినప్పటికీ, అది కుష్టు వ్యాధి అయినప్పటికీ, అది క్షయ వ్యాధి అయినప్పటికీ, అది క్యాన్సర్ అయినప్పటికీ, అది మెరదైన, హీనమైన, నీచమైన వ్యాధి అయినప్పటికీ, దినదినము కృంగదీసే, బలహీనపరిచే రోగమైనప్పటికీ, నీ నామములో స్వస్థత ఉన్నదని, విడుదల ఉన్నదని విశ్వసించినట్లుగా ఈ సమయంలో నీ గాయపడిన హస్తమును చాపి వారిని దర్శించుము నాయన.
నయమానును స్వస్థపరిచిన దేవా, ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తూ అవమానముతో కృంగిన స్థితిలో తల వంచి ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్నా తమ రోగాన్ని గురించి ఎవరికి చెప్పుకోలేక లోలోనే వ్యధ చెందుతూ ఉన్న ప్రతి ఒక్కరిని విడుదల చేయము నాయన. వాక్యమనే ఉదక స్థానముతో తమ్ము తాము శుద్ధి చేసుకున్నట్లుగా యేసు క్రీస్తు రక్తములో కడగబడిన వారిగా నూతన సృష్టిగా మారి నూతన సంవత్సరములో నీకు సాక్షులుగా జీవించినట్లుగా కృప చూపించమని, ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరిని ఆశీర్వదించమని క్రీస్తునామంలో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్.